అసలు టీటీడీలో ఇక రివర్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి చెప్పింది టీటీడీలో ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ రద్దు చేసింది. వైసీపీ హయాంలోని వచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ప్రెజెంట్ రివర్స్ టెండరింగ్ విధానంలో 1750 కోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు రివర్స్ టెండరింగ్ విధానంలోనే నెయ్యి కొనుగోలు కూడా జరుగుతోంది. దీంతో ఇది నిలిచిపోనుంది. మార్కెట్ ధరల కంటే తక్కువ రేటుతో నిర్మాణ పనులు జరిగితే నాణ్యత లోపిస్తుందని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము టీటీడీలో ఇక రివర్స్ టెండరింగ్ విధానం ఉండదు అని చెప్తున్నారు. దానికి చెక్ పెట్టే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏ ఉన్నాయి? మోనిషా, గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వము రివర్స్ టెండరింగ్ లో అనేక నిర్మాణం పనులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. అదేవిధంగా టీటీడీలో కూడా ఇదే రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఇంజనీరింగ్ పనులతో పాటు అదేవిధంగా ఏదైతే ప్రసాదాల వినియోగాలకు అవసరమైన వస్తువుల సేకరణ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా చేసింది. ఎవరైతే తక్కువ రేట్ కోట్ చేస్తారో వారికి ఈ పనులు కేటాయించడం కూడా జరిగింది. అయితే రివర్స్ టెండరింగ్ విధానం వల్ల నాసిరకము నాణ్యత లేని పనులు జరుగుతున్నాయని తాజాగా ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే నెయ్యి కల్తీ విషయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ ఒక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఇక నుంచి టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానము జరగదని కూడా టీటీడీ ఈవో తెలియజేశారు. గతంలో ఏదైతే నందిని నెయ్యి కొనుగోలు చేసిన అప్పటి నుంచి రివర్స్ టెండరింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపారు. తాజాగా అది ఉత్తర్వు రూపంలో ప్రకటించారు. మరోవైపు ఏదైతే టీటీడీ గత 5 సంవత్సరాల కాలంతో అనేక నిర్మాణ పనులు చేసింది. దీంతో పాటు ప్రస్తుతం 1750 కోట్ల రూపాయల విలువైన అనేక నిర్మాణం పనులు జరుగుతున్నాయి. స్విమ్స్ ఆధునీకరణ, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, అదేవిధంగా గోవిందరావు సత్రాల స్థానంలో నూతన వసతి గృహాల ఏర్పాటు జరుగుతుంది. దీంతో పాటు తిరుమలలో రహదారుల నిర్మాణంతో పాటు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులన్నింటిలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కూడా టీటీడీ ఈవో తెలియజేశారు. ఈ టెండర్లపై మరోసారి పునఃసమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద టీటీడీలో ఇక నుంచి రివర్స్ టెండరింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు ఈవో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో టీటీడీ కూడా ఈ విధానాన్ని రద్దు చేసింది. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.